ఉప్పల్ స్టేడియం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు జరిగాయని పలు విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. స్టేడియం లోపలికి అనుమతించకపోవడంతో విద్యార్థి సంఘాల నాయకులు గేట్లు తోసుకొని లోపలికెళ్లారు. ఈ క్రమంలో సెక్యూరిటీ సిబ్బందికి విద్యార్థి నాయకులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం స్టేడియం మెయిన్ గేట్ వద్ద విద్యార్థి సంఘాలు బైఠాయించాయి. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న హెచ్సిఏ బోర్డు వెంటనే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న హెచ్సిఏ బోర్డు వెంటనే సన్ రైజర్స్ మేనేజ్మెంట్ డౌన్ 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 విచారణ జరిపించాలి రాష్ట్ర ప్రభుత్వం హెచ్సిఏ బోర్డు. రైట్, ఇదే అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్, ప్రతిసారి మ్యాచ్ జరుగుతున్నప్పుడల్లా టికెట్ సోల్డ్ అవుట్ అయిపోవటము, బ్లాక్లో అమ్ముకున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు చూస్తే విద్యార్థి సంఘాల పరిస్థితి కూడా వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారు? కరుణ, హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఐపీఎల్ మ్యాచ్ల పైన అయితే వాటి టికెట్ల అమ్మకాల పైన ఇప్పటికే ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు. అయితే పేటిఎం ఇన్సైడర్ లో పెట్టినటువంటి టికెట్లు 39,000 స్టేడియం కెపాసిటీ, కానీ అందులో పెడుతున్న టికెట్లు కొన్ని అవి కూడా పెట్టినటువంటి ఒక నిమిషానికి సోల్డ్ అవుట్ చూపిస్తున్నాయి. సో ఇదే విషయం పైన విద్యార్థి సంఘ యువజన సంఘాలు కూడా ఏఐవైఎఫ్, డివైఎఫ్ఐ, టీవైఎల్ యువజన సంఘాలు కూడా వెళ్లి ఈ టికెట్ల మీద ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ను డిమాండ్ చేయడానికి ప్రయత్నించాయి. ఆ స్టేడియం వెళ్లి హెచ్సిఏ ప్రెసిడెంట్ కు ఒక నోట్ ను కూడా అయితే ప్రజెంట్ చేయడానికి కూడా వెళ్లారు. సో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అడ్డుకోవడంతో కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఈ టికెట్లను బ్లాక్ లో అమ్ముకుంటుంది, అభిమానులకు అందకుండా చేస్తుంది అనేటువంటిది ప్రధాన ఆరోపణ ఉంది. అటు ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ను కూడా మీడియా ప్రతినిధులు దీనిపైన పారదర్శకత ఉండాలి అని క్వశ్చన్ చేసినప్పుడు కూడా దానిపైన పారదర్శకంగా ఆన్సర్ ఇవ్వలేదు. వాళ్ళు ఎన్ని టికెట్లు సోరీ చేస్తున్నారు, దానివల్ల ఎంత ఆదాయం వచ్చింది అనేటువంటి ఒక సరైనటువంటి ఆన్సర్ కూడా వాళ్ళు ఇవ్వట్లేదు. సో దీనిపైన కొత్తగా ఈ టికెట్లన్నీ బ్లాక్ లో మార్కెట్ లోకి వెళ్లిపోతున్నాయి, అభిమానులకు చేరట్లేదు అనేటువంటిది ముఖ్యంగా అభిమానుల ఆవేదన చెందుతున్నారు. సో ఇప్పటికైనా కూడా ఈ టికెట్లు అనేటివి పారదర్శకంగా ఆన్లైన్ లో అమ్మాలి, అవి అభిమానులకు సరైన ధరకు చేరాలి, అత్యధిక ధరలకు అమ్మకూడదు అనేటువంటిది ఈ విద్యార్థి సంఘాల ప్రధాన డిమాండ్ గా ఉంది.